దేశ ప్రజలంతా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి అయోధ్యలోని రామమందిర నిర్మాణ కార్యక్రమం పూర్తయింది. మరికొద్ది సేపట్లో ఈ అయోధ్యలో ఉన్నటువంటి రామమందిర నిర్మాణానికి సంబంధించి బాలరాముడి ప్రతిష్టా మహోత్సవం మరికొద్ది సేపట్లో జరగబోతా ఉంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అన్ని రామాలయాల్లో భక్తులంతా కూడా సంకీర్తనలు చేస్తూ ఉన్నారు. మరోవైపు రామభక్తులంతా కూడా ర్యాలీలతోటి పెద్ద ఎత్తున కోలాహలంగా దేశవ్యాప్తంగా కూడా నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం గుంటూరులో ఉన్నటువంటి శృంగేరి శారదాపీఠం రామాలయంలో ఉన్నాం. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున సంకీర్తనలు జరుగుతూ ఉన్నాయి. భక్తులంతా కూడా ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. మనతో కొంతమంది భక్తులు ఉన్నారు. వారితో పాటు ఆలయ ప్రధాన పూజారి ఆచార్య గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆచార్య గారు చెప్పండి, ఎన్నో ఏళ్ల కళ ఇవాళ అయోధ్యలో నెరవేరబోతూ ఉంది. దేశ ప్రజలంతా కూడా ఎంతో కాలంగా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు రాముల వారి గుడి ప్రతిష్ట జరిగిద్ది, అయోధ్యను ఎప్పుడు దర్శించుకుందామన్నటువంటి ఉత్సాహంతో వాళ్ళంతా ఉన్నారు. ఏంటి అసలు ఈ అయోధ్యకు సంబంధించినటువంటి విశిష్టత ఏంటి, దీని ప్రధాన విషయం ఏంటి? రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమః. జగద్గురువులు భారతీ తీర్థ మహాస్వామివారు విధుశేఖర భారతీ మహాస్వామివారి యొక్క దివ్యానుగ్రహ ఆశీస్సులతో ఈరోజు అయోధ్యలో రామచంద్రమూర్తి ప్రతిష్టా కార్యక్రమం 12:29 అభిజిత్ లగ్నంలో అత్యంత వైభవపేతంగా జరగబోతున్నది. ఆ సందర్భంగా మన శారదాపీఠంలో వేంచేసినటువంటి అభయ కోదండ రామస్వామి వారి దేవాలయంలో ఉదయం నుంచి కూడా హనుమాన్ చాలీసా కార్యక్రమం, తర్వాత శ్రీరామ జయరామ జయ జయ రామ అను రామనామాన్ని సంకీర్తన కార్యక్రమం, రామనారాయణ పారాయణ కార్యక్రమం, సాయంత్రం లక్ష తులసీదలార్చన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవి. భక్తులందరూ కూడా వేలాదిగా పాల్గొని ఆ రామచంద్రమూర్తి యొక్క రామనామాన్ని గానం చేస్తూ చక్కగా దేశ ప్రజలందరూ కూడా ఈరోజు ఒక పండగ వాతావరణం, మా ప్రభు వచ్చాడు, మా రామచంద్రమూర్తి ప్రతిష్ట జరుగుతుంది, మా ఇంట్లో కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు త్రేతాయుగంలో ఏ విధంగా అయితే రామచంద్రమూర్తి పట్టాభిషేకం జరిగిందో ఆ విధంగా యావత్ ప్రపంచం మొత్తం కూడా ఈరోజు అయోధ్యలో జరుగుతున్న ప్రతిష్టా కార్యక్రమం కోసం 1000 కళ్ళు ఎదురు చూస్తూ చక్కగా ఆ యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని దర్శించి అందులో ప్రత్యేకంగా లైవ్ ప్రోగ్రాం ఇచ్చారు. కాబట్టి భక్తులందరూ కూడా మన యొక్క శారదాపీఠంలో లైవ్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఆ అంతరం కూడా సంకీర్తన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా చూసి మన తరం తరించిపోతుందన్నమాట. 5 సంవత్సరాల యొక్క కళ నెరవేరబోతున్నందుకు మనందరం కూడా చాలా అదృష్టవంతులు. ఇటువంటి కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాలు పంచుకొని ఆ బాలరాముని దర్శించి తరించవలసిందిగా మనవి చేస్తున్నాం. నమ పార్వతీపతయే. మనతో మరి కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 500 సంవత్సరాల కాలంగా ఇక్కడ ఉన్నటువంటి భారతీయులంతా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఏంటి, ఇవాళ ఆ కళ సాకారం పోతా ఉంది, దీని మీద మీ జై శ్రీరామ్ అండి. ముందుగా మా పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపతి పద్మాకర్ గారికి మరియు వారి ధర్మపత్ని రంగవేణి అమ్మగారికి సాష్టాంగ దండ ప్రణామములు. ఎన్నో రోజుల నుంచి పురాణాంతర్గతంగా మా గురువుగారు ఆర్తితో ఎదురు చూస్తున్నటువంటి కళ ఈరోజు సాకారమైంది. దీన్ని పురస్కరించుకొని ప్రతి ఏరియాలో కూడా మేము గుడి బడి అనే కార్యక్రమం గత 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. గుడి శుభ్రం చేయటం, దాంతోపాటుగా ఈరోజు అందరినీ హనుమాన్ చాలీసా పారాయణలో పాల్గొని ప్రత్యక్షంగా ఆ స్వామివారి సేవలో మమ్మల్ని నిమగ్నం చేశారు. సో దాన్ని పురస్కరించుకుని ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం హనుమాన్ చాలీసా పారాయణ చేయడం జరిగింది. గత 500 సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు ఎదురు చూస్తున్నట్టు ఎన్నో వేల మంది ప్రపంచం అంతా ఎదురు చూస్తున్నటువంటి శుభ సమయాన మేము ఈ కార్యక్రమంలో గురువుగారి ఆజ్ఞతో పాల్గొనడం మాకెంతో శుభసూచకం, ఆనందదాయకంగా ఉంది. జై శ్రీరామ్. చెప్పండి, రాముల వారి యొక్క విశిష్టత ఏంటి? ఆయన ఎందుకంటే మన సమాజానికి ఆయన ఆదర్శ పురుషుడుగా ఉంది. ఏంటి ఇవాళ ఆయన యొక్క పుట్టిన భూమిలో ఆయన యొక్క దేవాలయ నిర్మాణం పూర్తి చేసుకొని ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది. ఈ సందర్భం మీరేం చెప్తారు? మన భారతీయ సంస్కృతికి ఎవరైనా ఏదైనా ఆదర్శంగా ఉండాలి అంటే ఎత్తుక్కోకుండా రామచంద్ర ప్రభు ఒక్కడే. అందుకని ఇది ఎప్పుడో చేయాల్సిన దేవాలయ ప్రతిష్ట, కానీ కొన్ని అనివార్య కారణం వల్ల జరగలేదు. ఈరోజు ఎంతోమంది మహానుభావులు పూనుకొని 500 సంవత్సరాల కళ నెరవేర్చారు.
ఇది ఏంటంటే దేశ ప్రజలందరికీ గొప్ప పండగ లాంటిది ఈ వాతావరణం. ఇది ఏంటంటే మా పూజ్య గురుదేవులు కూడా ఎంతో కాలం ఎదురు చూస్తున్న రోజు తిరిగి వచ్చింది ఇది. కాబట్టి ఇదందరికీ ఒక రకంగా పండగ వాతావరణం. శ్రీరామ నవమి అంతే ఒక రకంగా. జై శ్రీరామ్. మీరు చెప్పండి, ఇవాళ జరుగుతున్నటువంటి పండగ ఒక పండగ వాతావరణం అయోధ్యలో రాముల వారి విగ్రహ ప్రతిష్ఠ, దీని మీద మీరు 500 సంవత్సరాలుగా ఈ దేశంలో హిందూ దేవాలయాలకు ఉన్న ఇబ్బందుల్ని తొలగించి మన నరేంద్ర మోడీ గారు చొరవతో అద్భుతంగా, ప్రపంచంలో ఎక్కడా లేనంత అద్భుతంగా ఈరోజు దేవాలయాన్ని ప్రతిష్ఠ జరుగుతున్నది. యావత్ ప్రపంచం ఈ క్షణాల కోసం చాలా ఎదురు చూస్తుంది. లక్షల కళ్ళు ఈరోజు రాముల వారి కోసం, రామ మందిరం కోసం, రామ ఆలయం కోసం, అయోధ్య కోసం ఎదురు చూస్తుంది. ఈ విధంగా నరేంద్ర మోడీ గారు జీవితం ధన్యమైందని, మనందరి జీవితాలు ధన్యమైందని ఈ విధంగా ఆనందంగా చెప్పడానికి ఆనందపడుతున్నాను. మనతో మరికొంతమంది మహిళా భక్తులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఇవాళ అయోధ్యలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతారు? చాలా సంతోషంగా ఉందండి. 500 సంవత్సరాల తర్వాత ఇలాగా ఆ నిర్మాణం పూర్తిగా వచ్చి ఆయన సంతోషంగా ఇచ్చేయడానికి రామచంద్రమూర్తిని కళ ప్రతి ఒక్కరికి కూడా ఎప్పటి నుంచో వాళ్ళ కళ నెరవేరిందని ఒక తృప్తిగా కూడా ఉంది. ఆయన రామచంద్రమూర్తికి వాళ్ళ 11 గంటలకు కదండి, 12 గంటలకి చాలా ఉత్కంఠంతో ఎదురు చూస్తున్నాం అందరం కూడా. చాలా సంతోషంగా ఉంది. ఆయన రామరాజ్యం వచ్చిందని ఒక తృప్తిగా కూడా ఉంది. సంతోషంగా ఉందండి. అమ్మ, మీరేం చెప్పవచ్చు రాముల వారి గురించి? మా గురువుగారి కళ అండి. బ్రహ్మశ్రీ వడ్డిపత్తి పద్మాకర్ గారు మా గురువు గారు. ఆయన ఆధ్వర్యంలో ఆయన చెప్పిన పనులు మేము గుడిబడి అన్నీ చేస్తున్నామండి. మా గురువు గారి కళ ఈ రోజుకు నెరవేరుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. జై శ్రీరామ్. ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే దేశ ప్రజలంతా కూడా ఇవాళ మా కళ నెరవేరిందన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి చాలా ప్రతిష్టాత్మకంగా అయోధ్యలో జరుగుతున్నటువంటి బాలరాముడి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం దేశ ప్రజలంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ఆ కార్యక్రమాన్ని అంతా కూడా తిలకిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది.